శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసమునందు మనము నిన్నటి రోజున 50వ పద్యాన్ని చెప్పుకున్నాం. ఆ దాని యందు నిష్కామ కర్మ జ్ఞాన సాధనము అని చెప్పబడుతూ ఉన్నది. ఆ జ్ఞాన సాధన కొరకు నీవు సన్నద్ధుడవు కమ్ము లేదా ప్రయత్నించు అని భగవంతుడు చెప్పినాడు అని చెబుతూ ఈరోజు 51వ శ్లోకము 2వ అధ్యాయంలో కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. మనకు ఈ వెనుక 50వ శ్లోకంలో జ్ఞాన సాధనాన్ని చెప్పి జ్ఞాన ఫలాన్ని, ఆ జ్ఞానము యొక్క ఫలాన్ని ఈ శ్లోకంలో మనకు భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు. కర్మ చేత వచ్చేటటువంటి ఫలము గురించి నీవు ఆశను వదిలివేయి, కోరికను వదిలివేయి. భగవంతుడు నేను చేసే కర్మ చేత భగవంతుడు ప్రీతుడగుగాక అనేటటువంటి ఉద్దేశముతో కర్మ చేసేటటువంటి సాధకులు ఉన్నారు కదా, వాళ్ళు శాస్త్రము ద్వారా భగవంతుని సరి అయినటువంటి జ్ఞానాన్ని పొంది తరువాత అపరోక్ష జ్ఞానులై ఈ జన్మ బంధనముల చేత ముక్తులై దుఃఖము లేనటువంటి మోక్షస్థానాన్ని పొందుతారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇక్కడ భగవంతుడు మనకు పదే పదే చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే, హే అర్జున, నీవు కర్మ చేయటంలో మాత్రమే నీకు అధికారం ఉన్నది, నీవు కర్మను చెయ్యి. ఎందుకంటే కర్మ చేయటం అనేటటువంటిది జీవుని స్వభావము, దుఃఖృంకరుణే అని. ఈ జీవుడు క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ అని. ఒక్క క్షణకాలమైన జీవుడు ఏ పని చెయ్యకుండా ఉండలేడు. మనం అనుకోవచ్చు, నేను ఊరికే కూర్చున్నాను, ఏ పని చేయటం లేదు, ఏమీ మాట్లాడటం లేదు అని. నీవు కాయికంగా వాచనికంగా నీవు ఏమీ చెయ్యకున్నా ఉన్నా త్రికరణములలో ఒకటైనటువంటి మనస్సు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి నీవు కర్మను చెయ్యి. అయితే ఆ కర్మ వలన వచ్చేటటువంటి ఫలము మీద నీవు ఆశ పెట్టుకోవద్దు, దానిని కోరవద్దు. ఈ కర్మ నేనేమి చేస్తూ ఉన్నాను, భగవత్ ప్రీత్యర్థము, భగవంతుడు ప్రీతుడగుగాక. అందుకే మన మాధ్వులందరము మనము ఏ పని చేసినా భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత విష్ణు ప్రేరణయా విష్ణు ప్రీత్యర్థం, ఈ కర్మను నేను భగవంతుడే నాకు ప్రేరేపణ చేసి భగవంతుని ప్రేరణ చేత ఈ పనిని చేసి ఈ పనిని భగవంతుడు ప్రీతుడగుగాక అని మనం సంకల్పం చేస్తాము. కాబట్టి నీవు ఇది నా కర్మ నేను చెయ్యాలి, కర్మ ఫలాపేక్ష లేకుండా ఇది భగవంతుని ఆరాధన పూజగా నీవు అనుసంధానం చేసుకొని కర్మ చెయ్యి. అంతేకాకుండా నీవు బుద్ధియుక్త, దానికి వివరణ ఇస్తాను, వ్యాఖ్యానకారులు ఏం చెప్పారు అనేటటువంటి దానిని. నీవు శాస్త్రము చదివి గురువుల ద్వారా భగవంతుని గురించి సరి అయినటువంటి పరోక్ష జ్ఞానాన్ని పొందు. ఆ పరోక్ష జ్ఞానాన్ని పొందిన తరువాత అంటే భగవంతుడు ఎటువంటి వాడు, ఎలా ఉంటాడు, వాని
మహిమ ఏమిటి అనేటటువంటి జ్ఞానాన్ని పొందిన తరువాత దానిని మననం చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సాధన మీద భగవంతుడు నీకు అపరోక్షమవుతాడు. అంటే పరోక్షంగా ఉన్నటువంటి వాడు అపరోక్షము నీకు దర్శనమిస్తాడు. వారి దర్శనమైన తరువాత ఈ జన్మ బంధనములచే కూడుకొన్నటువంటి అంటే జనన మరణాత్మకమైనటువంటి భవబంధము నుండి నీవు ముక్తుడై దుఃఖము లేశము లేనటువంటి మోక్షస్థానాన్ని పొందుతావు. ఇది జ్ఞాన సాధన యొక్క అంటే నిష్కామ కర్మ యొక్క ఫలము అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః అని పదాలు ఉన్నాయి. ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారు బుద్ధియుక్తా అని అంటే గురువుల ద్వారా శాస్త్రములను చదవడం ద్వారా భగవంతుని సరి అయినటువంటి జ్ఞానాన్ని నీవు పొందుతావు. వాడు బుద్ధియుక్తుడు. అంటే భగవంతుడు ఎటువంటి వాడు అని అంటే భగవంతుడు సర్వోత్తముడు, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు, దోషదూరుడు, జ్ఞేయుడు, గమ్యుడు, జగద్రక్షకుడు, జగదాధారకుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సర్వోత్తముడు. ఇటువంటి సరి అయినటువంటి జ్ఞానాన్ని శాస్త్రము ద్వారా పొందుతాడు. ఈ జ్ఞానము మనకు ఆ కర్మం ఏమున్నది తెలుసా? ఈ జ్ఞానానుసంధానపూర్వకంగా నిష్కామ కర్మ చెయ్యటమే కర్మయోగము. ఆ జ్ఞాన సాధనమైనటువంటి నిష్కామ కర్మ స్వరూపాన్ని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా సాధకుడైనటువంటి వాడు శాస్త్రము ద్వారా భగవంతుని పరోక్ష జ్ఞానాన్ని పొందిన తరువాత ఫలం త్యక్త్వా నీవు ఫలాన్ని అపేక్షించకుండా కర్మను చేసి పరోక్ష జ్ఞానాన్ని శాస్త్రముల ద్వారా పొందిన తరువాత మనీషిణః అని భగవంతుడు చెప్పాడు. అంటే అపరోక్ష జ్ఞానాన్ని పొందినటువంటి వాడవై అంటే పరోక్షంగా ఉన్నటువంటి భగవంతుడు నీకు దర్శనం ఇస్తాడు. ఆ భగవంతుని దర్శనము చేసినటువంటి వాడవై జన్మబంధ వినిర్ముక్త పుట్టుక మరణించడము ఈ సంసార బంధనము చేత నీవు విడుదల పొందుతావు, ముక్తుడవుతావు. జన్మబంధ వినిర్ముక్త అనామయం పదం గచ్చంతి. అనామయం, ఆమయము అంటే రోగము, అనామయం అంటే దుఃఖము, అనామయము అంటే దుఃఖము లేనటువంటి పదం అంటే మోక్షస్థానానికి నీవు వెళ్ళేటటువంటి వాడవుతావు. కాబట్టి ఇక్కడ జ్ఞానము చేత నీకు లభించేటటువంటిది ఏమిటి అని అంటే శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖము అని పిలువబడేటటువంటి మోక్షము. కాబట్టి హే అర్జున, నీ కర్తవ్యం ఏమిటి? రాజుగా నీవు యుద్ధాన్ని ఆచరించి దుష్టులను శిక్షించి శిష్టులను సంరక్షించడం అనేటటువంటిది నీ కర్మ, నీ ధర్మము. దాన్ని ఫలాపేక్ష లేకుండా భగవంతుని పూజగా నీవు దీన్ని చేయి. ఇది కర్మయోగము. దీని ద్వారా నీవు భగవంతుని జ్ఞానాన్ని పొందుతావు, అపరోక్షాన్ని పొందుతావు అని చెబుతూ ఇక్కడ మనీష అంటే జ్ఞానము అని రాఘవేంద్ర స్వాముల వారు చెప్తారు. ఆ భగవంతుని జ్ఞానము. మనీషి అంటే భగవంతుని ప్రశస్తమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు. అపరోక్ష జ్ఞానమే జ్ఞానములందు శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మనీషిణః అంటే అపరోక్ష జ్ఞానులు అని అర్థం. ఇక 52వ శ్లోకంలో యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఇక మనకు నీవు సరే చెబుతున్నావు కృష్ణ, ఫలాపేక్ష లేకుండా ఫలాపేక్షను వదిలి
భగవద్ ఆరాధన అనేటటువంటి భావనతో నీవు కర్మలను మోక్ష సాధనమైనటువంటి ఆ కర్మలను చేసి జ్ఞానాన్ని మోక్ష సాధనానికి జ్ఞానాన్ని పొందేటటువంటి సాధకుడు ఈ కర్మను ఎంతవరకు చెయ్యాలి అనేటటువంటి ప్రశ్నకు ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అని అంటే, హే అర్జున, ఎప్పుడైతే నీ అంతఃకరణము తప్పుడు జ్ఞానాన్ని అంటే సరి అయినటువంటి జ్ఞానము కాకుండా తప్పుగా తెలుసుకున్నటువంటి ఆ అజ్ఞానం ఏమున్నది అంటే తప్పుగా తెలుసుకున్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే నీ అంతఃకరణము నుండి అది పోతుందో, నీ అంతఃకరణము దాన్ని నీ యొక్క తప్పు వివేకాన్ని పోగొట్టుకుంటుందో, అప్పుడు ఇంతవరకు ఇప్పుడు నేను నా ద్వారా విన్న ఇక ముందు వినేటటువంటి ఉపదేశము చేత మరియు అన్ని కర్మల అనుష్ఠానం చేత నీవు పూర్ణ లాభాన్ని పొందుతావు అని చెబుతున్నాడు. ఇది శ్లోకము. ఇక వివరణకు వస్తే, యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి, ఎప్పుడు నీ యొక్క బుద్ధి అంటే అంతఃకరణం మనస్సు లోపల మోహకలిలం అంటే భ్రాంతి రూపమైనటువంటి దోషము, అంటే భగవంతుని పట్ల ఈ జగత్తు పట్ల నీ పట్ల సరి అయినటువంటి జ్ఞానము కాకుండా భ్రాంతిగా తప్పుగా తెలుసుకొని ఉంటావు కదా, అది మోహకలిలము. అంటే భ్రాంతి రూపమైనటువంటి దోషాన్ని వ్యతితరిష్యతి, నీ అంతఃకరణము ఎప్పుడైతే భ్రాంతి రూపమైనటువంటి ఆ తప్పుడు వివేకాన్ని వదిలివేస్తుందో పోగొట్టుకుంటుందో, అప్పుడు ఇంతవరకు నీకు చెప్పిన ముందు చెప్పబడేటటువంటి శాస్త్రము చెప్పబడుతూ ఉన్నది దానిని విని నిర్వేదం అంటే పూర్ణ లాభాన్ని, నీవు ఇంతవరకు విన్నటువంటి జ్ఞానము ముందు వినబోయేటటువంటి ఉపదేశము ద్వారా నీవు పూర్ణ లాభాన్ని గంతాసి అంటే పొందుతావు. అంటే ఇక్కడ శ్రవణం వినాలి. మనము ఏదైనా విషయం మనకు తెలియాలి అని అంటే గురువు చెప్పింది శ్రద్ధగా వినాలి. ఆ వినడం అనేటటువంటి పని ఎలా చేయాలి అని అంటే మనస్సు పెట్టి చేయాలి. ఏ పని అయినా చూడడమైనా నడవటమైనా పని చేతులతో చేయటమైనా మాట్లాడటమైనా ఏ పని అయినా సరే వినటమైనా ఆ ఇంద్రియము ప్లస్ మనస్సు ఉంటే కానీ ఆ పని సక్రమంగా జరగదు. అందుకే ఇంగ్లీష్లో చెప్తారు బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అని. ఇక్కడ మైండ్ అంటే మనస్సు. కాబట్టి నీవు వినాలి. నేను ఇంతవరకు నీకు ఏమి ఉపదేశం చేశానో వానిని మనస్సు పెట్టి విని నీవు దానిని నీ జీవితంలో అలవరుచుకోవాలి. వీ షుడ్ అప్లై ఇట్. ఇక్కడ మనకు ఈ 52వ శ్లోకము యొక్క భావం ఏమిటి అని రాఘవేంద్ర స్వాముల వారు స్పష్టంగా సమ్మరైజ్ చేస్తూ ఉన్నారు. అపరోక్ష జ్ఞానము మోక్షానికి కారణం. పరోక్షంగా ఉన్నటువంటి భగవంతుడు మన ఎదుట నిలబడి దర్శనమివ్వటం అనేటటువంటిది అపరోక్ష జ్ఞానము. ఈ అపరోక్ష జ్ఞానము మనము కోరేటటువంటి మోక్షానికి కారణము. ఆ అపరోక్ష జ్ఞానం రావాలి అని అంటే నిష్కామ కర్మ అనుష్ఠానం చెయ్యాలి. అయితే ఈ నిష్కామ కర్మ అనుష్ఠానము మోక్షానికి కారణం కాదు. అది నేరుగా జ్ఞానానికి కారణమైనటువంటిది శ్రవణము, మననము, ధ్యానము. అంటే మనము విన్నటువంటిది
భగవంతుని గురించి శాస్త్రం ఏమి చెబుతూ ఉన్నది అని గురువుల ద్వారా విన్నటువంటి ఆ జ్ఞానాన్ని, పరోక్ష జ్ఞానాన్ని మనము వింటాము, తర్వాత మననం చేసుకోవాలి, పదే పదే మననం చేసుకోవాలి, దానిని ధ్యానం చేయాలి. మననం చేసుకొని మనస్సులో స్థిరపరుచుకొని ఆ మనస్సును ఆ విషయమునందు లగ్నం చేయాలి, ధ్యానము. ఇవి ఇంత జరగాలి అని అంటే మన మనస్సునందు భగవంతుని యొక్క అపరోక్షము కలగాలి అని అంటే మన అంతఃకరణం ఉంటూ ఉన్నది కదా. మనస్సు యొక్క పంచ ప్రభేదాలలో ఒకటి చిత్తము, మనస్సు, అంతఃకరణము, బుద్ధి అని చెప్తారు కదా. దానిలో అంతఃకరణము, మన అంతఃకరణము మిథ్యాజ్ఞానం అనేటటువంటి దోషము చేత అది దోషరహితం కావాలి. అంటే మన అంతఃకరణములో మిథ్యాజ్ఞానం అనేటటువంటి దోషము ఉండరాదు, అది శుద్ధం కావాలి. అంటే భగవంతుని పట్ల ఉన్నటువంటి తప్పుడు జ్ఞానము పోయి మన మనస్సు, అంతఃకరణము శుద్ధం కావాలి. పరిశుద్ధమైన తరువాత ఇది ఎలా పరిశుద్ధమవుతుంది అని అంటే నివృత్త కర్మ చేత, అంటే ఫలాపేక్ష లేకుండా నివృత్తి కర్మ, నిష్కామ కర్మ చేత, ఆ కర్మచే వచ్చేటటువంటి పుణ్యం చేత మన మనస్సు శుద్ధి కలుగుతుంది, పరిశుద్ధమవుతుంది. ఈ విధంగా పరంపరయ మన కర్మ ఏమి, మన నిష్కామ కర్మ ఉంటూ ఉన్నది, అది జ్ఞానానికి కారణమవుతూ ఉన్నది. ఈ కర్మ ఎంతవరకు చేయాలి, ఈ నిష్కామ కర్మ మనము ఎంతవరకు చేయాలి అని అంటే మన మనస్సులో ఉన్నటువంటి మిథ్యాజ్ఞానం అనేటటువంటి దోషము పూర్తిగా నివృత్తి అయ్యేంత వరకు ఈ నిష్కామ కర్మ చేయాలి. ఇది మొదటి మెట్టు. ఆ తరువాత దానిని, ఆ మిథ్యాజ్ఞానాన్ని మనస్సు నుండి పారద్రోలి భగవంతుని సరి అయినటువంటి జ్ఞానాన్ని పొంది మననము ధ్యానం చేసి ఆ మనన ధ్యానాదుల చేత భగవంతుని అపరోక్ష జ్ఞానం వస్తుంది కదా. అంతవరకు ఈ కర్మానుష్ఠానం అంటే నిష్కామ కర్మ భగవంతుని అపరోక్ష జ్ఞానం అయ్యేంత వరకు చేస్తూనే ఉండాలి. ఇది రెండవ మెట్టు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. మనకు శ్లోకాలు చిన్నగా ఉన్నాయి, దాని భావము చిన్నగా కనబడుతుంది చెప్పుకుంటే. అయితే ఒక్కొక్క భగవద్గీత యందున్నటువంటి ఒక చిన్న ఈ శ్లోకాలలో అర్థము చాలా గొప్పగా ఉంటున్నది, అర్థ గాంభీర్యము ఎక్కువ. ఇంత అర్థం ఉన్నది ఒక్కొక్క శ్లోకంలో. ఇది మనకు నేరుగా కేవలం శ్లోకము భావము చదివితే స్ఫురించదు, వ్యాఖ్యానాలు పట్టుకొని చదవాలి. మనం ఇప్పుడు రాఘవేంద్ర స్వాముల వారి గీతావివృతి వ్యాఖ్యానము ఆధారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారి ఒక్కొక్క శ్లోకంలో ఇంత భావం ఉన్నది, ఇంత అర్థం ఉన్నదిని వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క శ్లోకానికి మనము ఇంతసేపు వివరణ ఇచ్చుకుంటూ ఉన్నాం. మధ్వాచార్యుల వారు భగవద్గీతకు 2 వ్యాఖ్యానాలు రచించారు, గీతా తాత్పర్యము, గీతా భాష్యము అని. రాఘవేంద్ర స్వామి వాటిలో కూడా అక్కడక్కడ తీసుకొని ఇక్కడ పొందుపరిచారు. కాబట్టి భగవద్గీతను కేవలం శ్లోకము అర్థము అని ఒకటే మూసలో పోకుండా ఒక్కొక్క శ్లోకంలో ఎంత నిగూఢార్థం ఉంటూ ఉన్నది, తత్వం ఎంత ఉంటూ ఉన్నది, తత్వ రహస్యాలు ఏమున్నాయి, ప్రమేయ రహస్యాలు ఏమున్నాయి అని వ్యాఖ్యాన గ్రంథాలను ఆధారం చేసుకొని గురుముఖేన విన్నప్పుడు భగవద్గీత అప్పుడు దాని యొక్క స్వారస్యము, దానిలో ఉన్న అప్పుడు ఆనందము ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి నా ప్రయత్నము ఏదో శ్లోకాలు చదివి కేవలం అర్థం చెప్పటము కాదు, ఒక్కొక్క శ్లోకమునందు ఉన్నటువంటి అడగి ఉన్నటువంటి దానిలో నిబిడమైనటువంటి అంతరార్థాలను, తత్వ రహస్యాలను, ప్రమేయ రహస్యాలను మీకు తెలియజేయటమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఒక్కొక్క శ్లోకానికి ఇంత వివరణ
ముఖ్యంగా రాఘవేంద్ర స్వాముల వారి గీతా వివృతి వ్యాఖ్యానాన్ని పెట్టుకొని చెప్పటం జరుగుతూ ఉన్నది. ఇక 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. సరే, ఇంతకుముందు శ్లోకంలో మోహకలిలం అని చెప్పుకున్నాం. ఏమిటి మోహకలిలం అని అంటే, కిం తన్మోహకలిలం అని చెప్తూ ఉన్నారు. రాఘవేంద్ర స్వాములు ప్రశ్నించుకొని ఆ మోహకలిలము అంటే ఏమిటి, యదాతే మోహకలిలం అని వెనుక శ్లోకంలో చెప్పుకొని ఆ మోహం అనేటటువంటి కష్మలము ఏమిటి అంటే ఏమిటి, దాన్ని దాటడం ఎలాగా, దీనిని వివరిస్తూ సాధకుని యొక్క అధమ మధ్యమ ఉత్తమ అవస్థలను తెలియజేసి ఈ శ్లోకంలో జ్ఞాన సాధనానుష్ఠానమైనటువంటి దాని యొక్క వివరణ ఇస్తూ ఉన్నారు ఈ మనకు భగవంతుడు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. మనకు ఈ ఏమిటి అని అంటే, ఈ మొదట మనకు వేదము ఉపనిషత్తులకు విరుద్ధమైనటువంటి బుద్ధి కలుగుతుంది. అంటే మనకు మొదట మనం వేదాలను ఉపనిషత్తులను నమ్మము, దానికి విరుద్ధమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని మన బుద్ధి అలా వేదముల విరుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే నీవు వేదార్థములను తెలుసుకొని ఆ తత్వము వేదము ఏమి చెబుతూ ఉన్నది, ఏమి భగవత్ తత్వాన్ని చెబుతూ ఉన్నది అని తెలుసుకొని ఆ తత్వమునందు నీవు ధారఢ్యాన్ని పొంది సందేహమునకు లోను కాకుండా నిశ్చల స్థితిని నీవు ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నీవు ధ్యానమునకు అర్హతను పొందుతావు. భగవంతుని జ్ఞానాన్ని పొంది నీవు ధ్యానం చేయాలి అని అంటే మొదట నీకు ఆ వేదముల పట్ల ఉన్నటువంటి అపోహ పోవాలి. వేదముల విరుద్ధంగా నీ బుద్ధి తయారై ఉంటుంది. కాబట్టి వేదములు ఏమి చెబుతున్నాయి అనేటటువంటి దానిని బాగా అర్థం చేసుకొని వేద విరుద్ధంగా ఉన్నటువంటి నీ బుద్ధిని తత్వమునందు నిలిపి ఆ తత్వమునందు ధారఢ్యం అంటే కన్విక్షన్ పొంది నీవు భగవంతుని తత్వ విషయంలో భగవంతుని జ్ఞానము విషయంలో ఏ సందేహమునకు లోను కాకుండా నిశ్చలంగా స్థిరత్వాన్ని కన్విక్షన్ పొంది ఉంటావో అప్పుడు నీవు భగవంతుణ్ణి ధ్యానించడానికి నీవు అర్హతను పొందుతావు. అటువంటి ధ్యానము చేత నీకు బ్రహ్మ దర్శనం అవుతుంది. బ్రహ్మదర్శనము అంటే భగవంతుని దర్శనం అవుతుంది. ఎప్పుడైతే నీవు భగవంతుని దర్శించి ఆనందమునందు పరమానందము భగవంతుని దర్శనమైనప్పుడు అది ఎంత ఆనందము అంటే చెప్పడానికి సాధ్యము కానటువంటి అప్రాకృతానందాన్ని నీవు పొందుతావు. అటువంటి పరమానందమునందు నీవు మునిగి ఉన్నప్పుడు నీ మనస్సు ఈ బాహ్య జగత్తునందు జరిగేటటువంటి ఏ శబ్దాలు కానీ అలజడి కానీ అరాచకాలు కానీ ఏది ఈ బాహ్య జగత్తునందు జరిగేటటువంటి ఏ శబ్దాలకు నీ మనస్సు విచలితం కాదు, మనస్సు వికల్పం కాదు, నిశ్చలంగా ఉన్నప్పుడు నీవు ఆ జ్ఞాన సాధన యొక్క అనుష్ఠానము యొక్క పూర్ణ లాభాన్ని నీవు పొందినావు అని నీవు తెలుసుకో అని చెబుతున్నాడు భగవంతుడు. ఇక్కడ కొద్దిగా మనకు వివరణ ఇవ్వాలి. అది ఏమిటి అని అంటే, నీవు ఆ మోహ కలిలము ఏమిటి అంటే, నీకు తత్వ నిశ్చయము రావడానికి ముందు
వేద విరుద్ధమైనటువంటి నీ బుద్ధి ఉంటుంది. అయితే ఎప్పుడు వేదములను బాగుగా నీవు సరిగ్గా అర్థం చేసుకొని నీవు దుశ్శాస్త్రములను వేదాన్ని బాగా అర్థం చేసుకొని వేదము చెప్పినటువంటి తత్వమునందు నీకు నిశ్చయ బుద్ధి వచ్చి, ఎంతటి నిశ్చయత్వం రావాలి నీకు అని అంటే, ఎంత చెడు శాస్త్రములు నీవు విన్నా నీ మనస్సు చలించకుండా సరి అయినటువంటి నిశ్చల అంటే చలించకుండా సరి అయి వేదములు చెప్పేటటువంటి సరి అయినటువంటి తత్వమునందు నీకు నిశ్చలత్వం రావాలి. అప్పుడే నీవు ఏ సంశయానికి లోను కాకుండా నీవు పొందినటువంటి భగవంతుని జ్ఞానముతో నీవు మననం చేసి భగవంతుణ్ణి ధ్యానం చేస్తావు. ఆ ధ్యానావస్థకు నీవు చేరుకుంటావు. ఎప్పుడైతే నీవు ధ్యానావస్థ యందు పరిపక్వమై నీ ధ్యానము పరిపక్వమై అసంప్రజ్ఞాత స్థితికి నీవు వస్తావో అప్పుడు నీకు భగవంతుని దర్శనం కలుగుతుంది, అపరోక్ష జ్ఞానం అవుతుంది. ఎప్పుడైతే నీవు భగవంతుణ్ణి చూసి ఆనందంలో మునిగి ఉంటావో అప్పుడు నీ చుట్టూరు బాహ్య ప్రపంచంలో అంటే నీవు అసంప్రజ్ఞాత సమాధి యందు ఉంటావు. నీవు ఈ లోకంలోనే నీ ఇంటిలోనే నీవు ఉన్నా నీవు ఎప్పుడైతే భగవంతుణ్ణి చూస్తూ ఉంటావో ధ్యానావస్థ యందు వాణ్ణి చూసి నీవు ఆనందంలో మునిగి ఉంటావు. అప్పుడు నీ చుట్టూ తప్పెటలు వాయించినా గంటలు వాయించినా ఎంత పెద్ద శబ్దాలు చేసినా ఆ శబ్దములు నిన్ను ఏవి నీ ధ్యానావస్థను చెరుపజాలవు, నీ ధ్యానావస్థకు ఆటంకము చెయ్యజాలదు. అంటే నిశ్చలంగా నీవు ఆ భగవంతుని యందే నీవు మనస్సు పెట్టి ఉంటావు. అంటే నీవు అంతర్ముఖుడై ఉంటావు. నీవు బాహ్యంగా నీవు ఎంత నిన్ను డిస్టర్బ్ చేయాలి అని ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని శబ్దాలు చేసినా తప్పెటలు కొట్టినా గంటలు వాయించినా గట్టిగా అరచినా కూడా నీవు ధ్యానావస్థ యందు మగ్నుడై భగవంతుణ్ణి చూచి దర్శనం చేసి ఆనందములో మునిగి ఉంటావు. అది యోగము. అటువంటి ఆ ఫలాన్ని నీవు పొందుతావు. దేని వలన? జ్ఞాన సాధనమైనటువంటి నిష్కామ కర్మ అనుష్ఠానము చేత ఈ ఫలాన్ని నీవు పొందుతావు. అంటే ఇక్కడ జ్ఞాన సాధనమేమిటి? నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మను అనుష్ఠానం చెయ్యటం వలన నీవు భగవంతుని జ్ఞానాన్ని పరోక్ష జ్ఞానాన్ని పొంది దాని చేత నీవు మననం చేసి ధ్యానం చేసి ఆ ధ్యానావస్థ యందు అసంప్రజ్ఞాత సమాధికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకొని పరమానందంలో మునిగి ఉంటావు నిశ్చలంగా. ఎంతమంది నిన్ను ఆ స్థితి నుండి నిన్ను బయటికి తేవాలి అని ప్రయత్నించినా నీవు ధ్యానావస్థ యందుండి భగవంతుణ్ణి దర్శిస్తావు. కాబట్టి జ్ఞాన సాధనమైనటువంటి నిష్కామ కర్మ యొక్క ఫలము ఇది అని ఎటువంటి ఉత్కృష్టమైనటువంటి ఫలము అని చెబుతూ ఉన్నాడు భగవంతుడు అని చెబుతూ ఈ శ్లోకాన్ని ముగించి ఇక రేపు అపరోక్ష జ్ఞాని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అసలు అపరోక్ష జ్ఞాని అంటే ఎవడు, వాని లక్షణాలు ఏమిటి అనేటటువంటి వాటిని ముందు అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అవన్నీ అర్జునోవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని 54వ శ్లోకంలో ప్రశ్నిస్తాడు అనేటటువంటి మొదటి విషయాలన్నింటినీ రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.